ఎట్లా ఇసుక ఇస్తాం ఏం కథ అనేది. అక్రమ రవాణాకు అడ్డుకట్ట మార్గదర్శకాలకు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఫ్రీ ఇసుకకు సరఫరా చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. లబ్ధిదారుల నుంచి ఎలాంటి రాయల్టీ వసూలు చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇసుకను ఇవ్వాలని నిర్ణయించింది. ఇసుకను సరఫరా చేసే వాహనదారులు ఇష్టారాజ్యంగా రవాణా ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇసుక సరఫరా దూరాన్ని బట్టి ఇసుక టన్ను బరువు కిలోమీటర్ ఆధారంగా రేట్లు నిర్ణయించాలని అధికారులు ఆదేశించింది. ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని లక్ష్యం నిర్ణయించుకుంది. వీటి నిర్మాణాలకు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని అంచనా వేసింది. దీనికి సంబంధించి ఇసుక కోసం జిల్లాల వారికి అవసరమయ్యే బీచ్లను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం ఉచితంగా ఇసుకను అందజేయాలన్నారు. ఒక్కో లబ్ధిదారికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం పడుతుంది. లబ్ధిదారులకు ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు సూచిస్తున్నారు. సో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నటువంటి నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మీ నోట్లో చక్కెర పోసినట్టుగా తీయటి వార్త చెప్పింది. ఇక ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళందరికీ ఇసుక ఫ్రీ అంట. ఫ్రీ 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 ఇసుక ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేటువంటి నిరుపేద కుటుంబాలకు ఫ్రీ అనేటువంటి అంశం చెప్పింది. సో ఇక ఎక్కడ కూడా మీరు ఇసుకకు డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకూరి, మధ్యవర్తుల అక్రమార్కుల మాటలు అస్సలు నమ్మకూరి. మీకు ఖచ్చితంగా మీ ఇందిరమ్మ ఇల్లుకు అవసరమైనటువంటి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను మీకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తా అని చెప్తుంది. 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను మరి ఫ్రీగా ఇస్తా అంటుంది. ఎంత ఇస్తా అంటుంది? 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఫ్రీగా ఇస్తా ఉంటుంది. సో ఎక్కడ కూడా మీరు మరి మధ్యవర్తుల మాటలో వాని మాటలో వీని మాటలో బట్టి నమ్మి మోసపోకురి, పైసలు ఇవ్వకురి. సో ఏమన్నా మీ ఖర్చులుంటే ఇసుక కోసము రవాణా ఉంటుంది కదా, ఈ రవాణా ఖర్చు ఇసుక సరఫరా దూరాన్ని బట్టి ఇసుక టన్నును బరువును బట్టి కిలోమీటర్ ఆధారంగా రేట్లు నిర్ణయించే అవకాశం ఉంటుందట. కేవలం మీరు తీసుకుపోయే ట్రాక్టర్ ఖర్చు లేకపోతే లారీ ఖర్చు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇసుక మాత్రం ఫ్రీ. ఇప్పుడు బహిరంగంగానే 1600కు టన్ను అమ్ముతున్నది ఇసుక, దొడ్డు ఇసుక. సన్నది 1800కు టన్ను అమ్ముతున్నది. సో 25 క్యూబిక్ మీటర్ల ఇసుక మీకు అవసరం ఉంటుంది, దాన్ని ఫ్రీగా ఇస్తామని చెప్తుంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళదారులకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇంకేమైనా మిస్ అయినా?